వచ్చేస్తాను బయటకు వచ్చేస్తాను. మనోడికి జాబ్ వదిలించేసి మన దాంట్లో పెట్టేసరికి బెటరేమో వీడియోలో. रिप्लाईमेंट शूट सर विल बी गिविंग रिप्लाईमेंट सर. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జీజీహెచ్ని సందర్శించడం జరిగింది. ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఓపీ విభాగం ఏ విధంగా పనిచేస్తుందని, ఓపీ కౌంటర్స్ మామూలుగానే ఎక్కువ సమయం పడుతుందని కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఇక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ మనము వాడుతున్నామో దానిలో సర్వర్ ఇష్యూస్ వల్ల కొంత లోపాలు ఉన్నాయి. దాని గురించి రాష్ట్ర స్థాయికి మనము తీసుకువెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఆ సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఓపీ విభాగం కూడా ఏ విధంగా పనిచేస్తుందని సర్జికల్ ఓపీ, అదేవిధంగా ఆర్థో ఓపీ మరియు జనరల్ మెడిసిన్ ఓపీ విజిట్ చేయడం జరిగింది. ఈ 3 ఓపీలో కూడా ఎక్కువ జన రద్దీ ఉంది. సో ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, ఇక్కడ ప్లేస్ ఒకటి ఇరుకుగా ఉండడం. రెండో అంశం చూస్తే ఎక్కువ జనాభా ఈ సమయంలో రావడం. ఈ 2 అంశాల వల్ల ఎక్కువ వెయిటింగ్ టైం, అదేవిధంగా అక్కడ క్రౌడింగ్ అనేది ఉంది. దాన్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలని ఆలోచించడం జరుగుతుంది. ఆల్రెడీ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యుల సహకారంతో కొత్త ఓపీ బ్లాక్ అనేది శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. త్వరలోనే టెండర్ పిలువబడుతుంది. ఈ వచ్చే నెలలోనే దానికి ప్రారంభోత్సవం కూడా పెట్టడం జరుగుతుంది. అంటే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. సో అవి వస్తే పర్మనెంట్గా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. టెంపరరీగా రిజాల్వ్ చేయడానికి అక్కడ అడిషనల్ సీటింగ్ ఏరియా, అదేవిధంగా ప్రాపర్ టోకన్ సిస్టమ్ పాటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. రాబోయే కొన్ని వారాల్లోనే ఇవన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది. నాతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ వర్యులు, మరి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ వర్యులు ఈ విజిట్స్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మార్పులు తీసుకువచ్చి ప్రజలకి ఇష్యూ లేకుండా, ఇబ్బంది లేకుండా మందుల సరఫరా కానీ, ఓపీ కానీ స్మూత్గా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ట్రీట్మెంట్ చేయడం, టెస్టులు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ మందులు ఆన్లైన్ అనేది పెద్ద ప్రాసెస్ పడుతుందండి. దీని నుంచి మనకున్న వనరులు అయితే తక్కువగా ఉన్నాయి.
సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి, కాదని అనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు మందులు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అదే మందులు తీసుకోవడంలో ఇబ్బంది అని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు కౌంటర్స్ కూడా అడిక్వేట్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ప్రాబ్లమ్ ఇస్ మెయిన్లీ విత్ ద సర్వర్ ఇష్యూ. ఆ సర్వర్ ఇష్యూ మనం ట్యాకిల్ చేయగలిగితే ఎటువంటి డిలే లేకుండా మందు సరఫరాకి పనికి వస్తుంది. అది దృష్టిలో పెట్టి మనము వర్క్ చేయడం జరుగుతుంది. రెండవది అదనపు సిస్టమ్స్ కూడా ఎక్కడైతే పీసీస్ కావాలో సిస్టమ్స్ కావాలో ఓపీ దగ్గర కానీ ఫార్మసీ దగ్గర కానీ అదనపు సిస్టమ్స్ కూడా త్వరలోనే కొనుగోలు చేసి మనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.